సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. వక్రతుండమహాకాయే సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకాళేషు సర్వదా. ఓం తచ్చం యోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే. దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః. ఊర్ధ్వం జిగాతు వేషజం సం నో ద్విపదే సం చతుష్టదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షాత్ సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగుళం. ఓం పురుష ఏవేదగం సర్వం యద్భూతం నిత్యభవ్యం ఉతామృతత్వశేషాణః యదన్నేనాతిరోహితి ఏతావాణస్య మహిమా. ఆతో జాయంగశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. త్రిపాదూర్ధ్వ ఉద్వైత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్యాన్నవ్యక్రమాత్ ససానసనే అభి. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. సాయిరామ్. మనం విభూతి యోగం గురించి మనం చెప్పుకుంటున్నాం. విభూతి యోగంలో మనం 11 శ్లోకాలు మొన్నటి వరకు చెప్పుకున్నాం. ఈవేళ 12, 13 2 శ్లోకాలు ఆ భగవంతుని ఆశీస్సులతో మనం చెప్పుకోవడానికి ఈవేళ ఉపక్రమించుకున్నాం. అది మనం అర్థం చేసుకుంటే చాలు. అంటే భగవంతుని తాలూకా స్వరూపం ఎట్లా ఉంటుంది, భగవంతుడు ఎవరు, భగవంతుడు అంటే ఏంటి, ఆయన తాలూకా శక్తి ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుంటే కానీ ఆయన తత్వజ్ఞానాన్ని వరకు మనం వెళ్ళాం. ముందు ఆ భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలి. ఆయన దగ్గర మనం ఏపాటి అనేసి మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇదంతా ఎలా అయింది? లాస్ట్ శ్లోకంలో ఏదైతే 11వ శ్లోకం మనం చదువుకున్నామో అందులో కృష్ణ భగవానుడు అంటే ఇప్పుడు ఇందులో ఉన్న శ్లోకాలన్నీ ఇది కృష్ణుడు అర్జునుడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? కృష్ణుడికి అర్జునుడు చెప్తున్నాడు ఏంటంటే, నా తాలూకా శక్తి ఏంటి, నేను ఎవరిని, ముందు దాని గురించి నువ్వు తెలుసుకో. నేను ఈ జన్మ ఎత్తడానికి కారణం ఏంటి, అసలు నేను నా తాలూకా తత్వజ్ఞానాన్ని గురించి తెలుసుకో. అంటే నా శక్తి ఏంటి అది ముందు నువ్వు తెలుసుకుంటే అప్పుడు నువ్వు మోక్షపదానికి నువ్వు వెళ్ళగలవు. అది దాని గురించి ఆయన చెప్పాడు. అయితే ఓ అర్జున, నేను ప్రతి ఒక్కరు అంతఃకరణ స్థితిలో నేను నిలిచి ఉన్నాను. నేను అంతఃకరణంలో వారు నన్ను అనుగ్రహించినట్టయితే నేను కూడా వాళ్ళని అనుగ్రహిస్తాను. ఆ తర్వాత ఆ తత్వజ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళలో ఒక ఆత్మజ్యోతిని నేను వెలిగిస్తాను. ఆత్మజ్యోతిని అంటే దానిలో ఉన్న అజ్ఞానాన్ని పోయి జ్ఞానం వైపు తీసుకురావడానికి నేను ప్రవేశిస్తాను అనేసి లాస్ట్ శ్లోకంలో చెప్పాడు.
అంటే మీరు అజ్ఞానంలో ఉన్నారు. అజ్ఞానం నుంచి జ్ఞానం రావాలి అంటే నా తాలూకా శక్తిని నేనెవరినో తెలుసుకొని నన్ను మీరు ధ్యానించుకున్నట్టయితే తప్పక మీరు అందులో దగ్గరగా చేరువలో చేరుకోగలరు అన్న విషయాన్ని మనకది అందించారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ భగవంతుడు ఏం చెప్తున్నాడో దాన్ని మనం ఆలకిద్దాం. ఎందుకంటే అది 11 అంతవరకు నువ్వు ఓన్లీ భగవంతుని తాలూకా తత్వాన్నే తెలుసుకుని ఇది నీకు చెప్తున్నాను, నువ్వు జాగ్రత్తగా విను అనేసి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్పాడో మనం విందాం. అది 12వ శ్లోకం 11వ శ్లోకం వరకు మనం నేర్చుకున్నాం. ఈవేళ 12, 13 ఈ 2 శ్లోకాలు ఆయన చెప్పినవే. అంటే కృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఎవరికి? అర్జునుడికి. ఏంటి నువ్వు తెలుసుకో అనేసి. ఏంటంటున్నాడు? పరబ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతా దివ్యం ఆదిదేవామజం విభుం. అది పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ ఆయన చెప్తుంది. తర్వాత ఆహుత్వాం ఇది 12వ శ్లోకం. నెక్స్ట్ 13వ శ్లోకంలో ఆయన ఏం చెప్పాడో మనం తెలుసుకుందాం. ఆహుత్వాం ఋషయ సర్వే దేవర్షి నారదా అసితో దేవలో వ్యాసం స్వయం చైవ బ్రహూషమే అనేసి ఇందులో చెప్తున్నాడు. ఏంటి పరబ్రహ్మ పరంధామ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఇది పరబ్రహ్మ పరంధామ అని ఎవరిని అంటున్నాడు? ఎవరికి అంటున్నాడు? ఇది అర్జున వాచ. ఈ 2 శ్లోకాలు అర్జునుడే మాట్లాడుతున్నాడు. ఎవరికి? కృష్ణ భగవానుడికి. ఓ పరంధామ అని పిలుస్తున్నాడు. ఓ పరంధామ అంటే భగవంతుడు ఇంతవరకు చెప్పాడు. ఇప్పుడు అర్జునుడు మాట్లాడుతున్నాడు. ఏంటి మాట్లాడాడు? పరబ్రహ్మ పరంధామ ఆయనకి పిలుస్తున్నాడు. నువ్వే పరబ్రహ్మవి, నువ్వే పరంధామవి. పవిత్రం పరమ భవాన్ పురుష శాశ్వతం దివ్యం ఆదిదేవామజం విభుం ఆహుస్వాం ఋషయ సర్వే దేవర్షినార్సదస్తదా అసితో దేవలో వ్యాసం స్వయం చైవ బ్రవీషమే అంటూ ఆయన ఈ 2 శ్లోకాలు ఆ శ్రీకృష్ణుడికి చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? భగవంతుడు పలుకుతున్నాడు అనమాట. నువ్వు ఎవరు? నువ్వు చెప్తున్నావు నువ్వే పరబ్రహ్మవి, ఇంకొకటేం కాదు. నువ్వే పరబ్రహ్మవి, పరంధాముడివి, పరమ పవిత్రుడివి. ఇది నువ్వు చెప్పింది కాదు. మహారుషులు, అంతకు ముందున్న ఋషులు కూడా దీని గురించే మాట్లాడుతున్నారు. నువ్వెవరో ఆయన మాట్లాడుతున్నారు. నువ్వే అన్నిటికీ కారణం, నువ్వే అంతర్యామివి, నువ్వే అనేసి, నువ్వే మహాపురుషుడివి, దేవదేవుడివి, నువ్వే జన్మరహితుడివి, సర్వవ్యాపివి అనేసి ఆ మహర్షులు కూడా నీ గురించి చెప్తున్నారు. అయితే ఈ పరమ పవిత్రుడు ఎవరు చెప్పారు? మహర్షులు. ఆ మహర్షి ఎవరు? వాడు ఈ ఈ సనాతన మహర్షులు అంటే దేవతల్ని జ్ఞానం చెప్పే ఋషులు. వాళ్ళు అంటే
దేవదేవుడు వీళ్ళందరికీ చెప్పిన విషయాలు చెప్తున్నాడు. నువ్వు పరమ పవిత్రుడు, నీవే నిన్ను అనేసి ఆయన అతనికి దివ్య పురుషుడు అని కూడా అంటారు. ఆదిదేవుడు, జన్మరహితుడివి. అసలుకి అలా అనడానికి కారణం ఏంటి? వీళ్ళు ఎవరన్నారు? సమస్త మహర్షులు కూడా ఆయనకు చెప్పారు. ఎవరు ఆ సమస్త? మార్కండేయుడు, అగంధగుడు, వాళ్ళెవరు? వాళ్ళు స్వయం ప్రకాశం గలవారు. ఆడు భగవంతుని మనసును అధీనం చేసుకున్నారు, భగవంతుని అర్థం చేసుకున్నారు. వాళ్ళు భగవంతుని చూడగలరు, భగవంతునితో మాట్లాడగలరు. అలాంటి మహర్షులు నీ గురించి చెప్తున్నారు. నువ్వు పరంధాముడు అని, పరబ్రహ్మ అని దేవర్షులే చెప్తున్నారు. అంటే దేవలోకమునందు నివసించు ఋషులు అన్నమాట. అక్కడ ఉండివారు. వాళ్ళేంటి? వాళ్ళు భూతమానం, వర్తమానం, భవిష్యత్తు. అంటే భూత వర్తమాన భవిష్యత్తులు తెలిసిన వాళ్ళు నీ గురించి ఇలా చెప్పారు. వాళ్ళేంటి? వాళ్ళు ఎలా ఉంటారు? ఎప్పుడూ సత్యం, ఎల్లప్పుడూ సత్యాన్నే వాళ్ళు చెప్తూ వస్తున్నారు. వాళ్ళెవరు? ధర్మమూర్తులు. ఇవి కాక భీష్ముడు కూడా చెప్పాడు. భీష్ముడు శ్రీకృష్ణుడు అంటే ఎవరు అక్కడ బోధించాడు. ఎవరికి? దుర్యోధనుడికి కూడా చెప్పాడు భీష్ముడు. ఆయన చిన్నవాడు కాదు, ఆయనే జగత్కర్త, ఆయనే వాసుదేవుడు, దేవదేవుడు. ఇతడే కర్త, కర్మ, స్వయం ప్రభువు. ఈ ప్రాణులకు అందరికీ అగ్రజుడు. ఆ తర్వాత ఈయన అవతారం దాల్చాడు. తల్లి తండ్రి కూడా ఈయనే. ఈయన కన్నా శ్రేష్ఠుడు ఇంకొకడు లేడు అని దుర్యోధనులకు బోధించాడు. ఎవరు? భీష్ముడు. అంటే ఆ భగవంతుడు ఎలా ఉంటాడు, ఏంటి అని చెప్పాడు. అది కాక నారదులు కూడా ఈయన గురించే చెప్తున్నాడు. ఎప్పుడు ఎల్లప్పుడూ ఆ భగవన్నామస్మరణతో ఆయన ఉండేవారు. ఆయన భగవంతుని తాలూకా మనసుకు ప్రతిబింబం అన్నమాట ఆయనది. అతని ప్రతిరూపం. ఈయనెవరు? ఈయన దైవ ఋషుడు. ఇతడు చాలా భక్తుడు, పరమ భక్తుడు, కానీ బ్రహ్మచారి. భక్తి మార్గంలో ఎప్పుడూ వెళ్తాడు. ఆ తర్వాత ఈయనేంటి? భాగవతం, వాల్మీకి రామాయణం, ఈ 2 గ్రంథాలు ఈయన మనకి అందించారు. ఈయన కృప వల్లే మొత్తం అంతలో మనం తెలుసుకుంటున్నాం. ఆ నారదుడు చెప్పిందే. అయితే ఈ నారదుడి గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ఈ నారదుడు ఎవరు అంటే, ఆ నారద మహాముని ఎప్పుడు ఎల్లప్పుడూ భగవన్నామస్మరణతో ఉంటుండేవాడు కదా. అసలుకి ఎవరు ఆ నారదుడు? ఎందుకు ఆయన భగవన్నామస్మరణ ఎందుకు చేస్తున్నాడు? ఆయన ముల్లోకాలకు కూడా వెళ్తూ ఉండేవాడు. ముల్లోకాల్లో ఆయనకి ఏంటి జరుగుతుంది అది కూడా తెలుసు. ఎవరైతే గర్భవతులు ఉన్నారో వాళ్ళకి బోధిస్తూ ఉండేవాడు. అంటే మంచి మనిషిగా చక్కగానో ఆ నారదుడు ఉండేవాడు. ఆ నారదుడి గురించి మనం తెలుసుకోవాలంటే ఈయన ఎవరికి? ఈయన తల్లిదండ్రులు ఎవరు? అసలుకి ఈయన పూర్వ చరిత్ర ఏంటి? అంతకుముందు ఏ విధంగా ఉండేవాడు అంటే, ఈయన చాలా బీద కుటుంబంలో ఉండేవాడు అంతకు ముందు జన్మలో.
ఆ పూర్వజన్మలో ఈయన ఎవరు? ఒక దాసి తాలూకా పుత్రుడు. ఈయన తండ్రి లేడు. తల్లి ఎవరైతే ఋషులు ఉన్నారో ఆ ఋషుల ఇంట్లో పనిచేస్తూ ఉండేది. వాళ్ళ అంటులు తోముతూ ఉండేది. వాళ్ళ తాలూకా ఎంగిలి ఎత్తుతుంటూ ఉండేది. వాళ్ళతో కూడా ఇతనికి ఆ టైంలో 5వ సంవత్సరం. ఈ 5వ సంవత్సరంలో ఆ ఋషులతో వాళ్ళ అమ్మ దగ్గర ఉంటూ ఆ ఋషులు చెప్పిన మాటలు వింటూ గ్రహించాడు. భగవంతుడంటే ఏంటో తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత కొంతకాలానికి ఆయన తన తల్లి శరీరాన్ని విడిచిపెట్టేసింది. ఈయనకి 5వ సంవత్సరం తల్లి చనిపోయింది. తల్లి చనిపోయిన తర్వాత ఎవరైతే ఋషులు ఉన్నారో ఆ ఋషులు చెప్పిన మాటలు మైండ్లో పెట్టుకుంటూ ఆ పరమపురుషుడైన ఆ జగత్కర్తను నేను ధ్యానించుకుంటాను అన్న భావన ఈయనలో ఉంటూ ఒక మంచి వ్యక్తిగా ఉండాలి అన్న భావనతో ఈయన ఒక చెట్టు కిందకి వెళ్ళిపోయి అచ్చట తపస్సు చేయడం స్టార్ట్ చేశాడు. తపస్సులో ఉన్నాడు. ఆ తపస్సు చేస్తూ 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 ఆ భగవన్నామస్మరణ చేస్తూ ఆ మనసుని భగవంతుని మీద పెడుతూ ఇంకొక దగ్గరికి వెళ్ళకుండా ఏకాగ్రతగాను ఆయన తపస్సు చేయడం స్టార్ట్ చేశాడు. ఆ తపస్సు చేస్తూ చేస్తూ కొన్నాళ్ళకి భగవంతుడు కూడా కరుణించి భగవంతుని ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి కానీ ఆ భగవంతుడు ఎలా ఉంటాడు, ఏంటి కోరుకోవాలి అన్న భావన ఈయనలో లేదు. ఖాళీ భగవంతుని చూడాలి అన్న భావనతోనే ఈయన తపస్సు చేస్తూ ఉండేవాడు. అలా తపస్సు చేయగా భగవంతుడు ఎప్పుడైతే వచ్చాడో ఆ భగవంతుని చూసే ఆనందంలో మైమర్చిపోయాడు. ఏమీ అడగలేదు. భగవంతుడు అదృశ్యం అయిపోయాడు. అయ్యో భగవంతుడిని చూశాను కానీ నేనేమి ఆయనతో మాట్లాడలేదే, అయినా నేను మళ్ళీ భగవంతుడినే మళ్ళీ కోరుకుంటానని మళ్ళీ తన తపస్సును కంటిన్యూ చేశాడు. అలా కొన్నాళ్ళు చేయగా భగవంతుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఇంకా మాటలతో ఆయన చూసిన వెంటనే ఈయన తన్మయత్వం చెందిపోతూ చాలా ఆనందపరవశుడిగా మళ్ళీ మారిపోయాడు. ఆ తర్వాత భగవంతుడు ఇంకా కనబడకపోగా ఈయన చాలా విచారించి అయ్యో భగవంతుడి గురించి నేను ఇంత చేశాను కానీ భగవంతునితో నాకు మాట్లాడడం అవ్వట్లేదు, ఆయన ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు, ఏంటి నేను చేసిన తప్పు అన్న బాధతో చాలా ఆ తపస్సు చేస్తూ ఆయన చాలా చింతనలో ఉండేవాడు. అప్పుడు ఆ ఆకాశవాణి ఏంటిని చెప్పిందంటే, బాబు నువ్వు తపస్సు చేస్తున్నావు కానీ ఈ జన్మకి ఇది చాలదు, నీకు మళ్ళీ మరొక జన్మ వస్తుంది. ఆ జన్మ వచ్చిన తర్వాత నువ్వు అప్పుడు భగవన్నామస్మరణతో నువ్వు ఉంటావు అన్న భావనతో ఆకాశవాణి చెప్పగా తన మరణం గురించి తను ఆలోచిస్తుండేవాడు. అయ్యో ఎప్పుడు నా శరీరం పోతుంది, ఎప్పుడు నేను శరీరం విడిచిపెడతాను అన్న భావనతో అలాగ భగవన్నామస్మరణతో ఉండేవాడు. కొన్నాళ్ళకి ఆయన శరీరం విడిచిపెట్టవలసి వచ్చింది. శరీరం విడిచిపెట్టేసిన తర్వాత ఆయన ఒక బ్రహ్మ మానస పుత్రుడిగా జన్మించాడు. బ్రహ్మ మానస పుత్రుడు వాళ్ళ ఇంట్లో జన్మించాడు. జన్మతో ఈయనకి సర్వజ్ఞానం కూడా వచ్చేసింది. ఆ సర్వజ్ఞానంతో భగవంతుణ్ణి స్మరిస్తూ ఆయన బ్రహ్మచారి వ్రతంగా ఒక తంబూరాన్ని పట్టుకుంటూ భగవన్నామస్మరణతో అన్ని లోకాలు తిరుగుతూ ఉండేవాడు. ఆయన కూడా చెప్పాడు, ఓ పరంధామ, ఓ పరబ్రహ్మ, అంతా నువ్వే, నీకే నేను అర్పితం అన్న భావనతో ఆయన ఆ వేణుని ధరించి ఆ నామస్మరణ చేస్తూ ఆ భగవన్నామస్మరణ చేస్తూ ఆనందపరవశుడై ఉంటుండేవాడు. అయితే ఏంటి అర్జునుడు ఏంటంటున్నాడు, నీ గురించి ఇలాంటి వాళ్ళు మహా ఋషులు కాదు, ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా నీ గురించి చాలా చెప్పారు,
నువ్వు మహా జ్ఞానివని, నువ్వు పరంధాముడు అని, పరబ్రహ్మవని ఇవన్నీ నువ్వు చెప్పారు. ఇది కాక నువ్వు కూడా అదే చెప్తున్నావు అన్న దీంతో అతను చాలా ఆనందపడిపోయాడు అనమాట. అయితే ఆదిదైవం నీవే, ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ నీవే. ఋషులు ఎంతమంది అయితే ఉన్నారో, పెద్ద పెద్ద మహానుభావులు, పెద్ద పెద్ద ఋషులు, వీళ్ళందరూ నీ గురించే మాట్లాడుతూ ఉన్నారు అన్న విషయంతో ఆయన చాలా చక్కగా ఇది పెట్టాడు. ఏంటంటున్నాడు? పరబ్రహ్మ పరంధామ. ఏంటి పరబ్రహ్మ? పరబ్రహ్మ అంటే పరబ్రహ్మము నువ్వు, పరంధాముడివి నువ్వే. పవిత్రం అంటే నువ్వే పవిత్రుడివి. పరమం భవాని నువ్వే పూజ్యుడివి. పురుషం శాశ్వతం దివ్య పురుషుడివి కూడా నువ్వే. నువ్వే శాశ్వతుడివి, నువ్వే సనాతనుడివి. ఆదిదేవామజం విభం నువ్వే ఆదిదేవుడివి, జన్మరహితుడివి. ఇవన్నీ నువ్వే అనేసి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఎవడు? అర్జునుడు కృష్ణుడికి చెప్తున్నాడు అనమాట. అహం ఆత్వం. అహం ఆత్మ అంటే వీళ్ళందరూ కూడా చెప్పారు, నీ గురించి చెప్తున్నారు. ఎవరు? ఋషులు. ఏ ఋషులు? దేవర్షి నారద. దేవర్షి అయిన నారదుడు. నారద తదా అతను కాక ఇంకెవడు? అసితో దేవలో వ్యాసం. అసితుడు దేవలోలుడు. ఆ తర్వాత వ్యాస మహర్షి. వ్యాస అంటున్నాడు ఇక్కడ చూడండి. అసితో దేవలో వ్యాస స్వయం చైవ. నీవే స్వయంగా, వాళ్ళు కాక నువ్వు కూడా స్వయంగా చెప్తున్నావు. స్వయం చైవ బ్రవీష్యమి. బ్రవీష్యమి అంటే నువ్వే తెలుపుతున్నావు, నువ్వు చెప్తున్నావు. ఈ విషయాన్ని నువ్వు మరీ మరీ చెప్తున్నావు అనేసి ఇక్కడ చెప్తున్నాడు. ఈ అర్జునుడు చెప్తున్నాడు అనమాట. నువ్వేంటి? నువ్వు పరబ్రహ్మవి, పరంధాముడివి, పరమ పవిత్రుడివి ఈ అని మహర్షులు నిన్ను కొనియాడుతూ ఉన్నారు. ఎంతోమంది చెప్పగా విన్నాడు. వీళ్ళలో మహర్షుల్లో అతి ఉత్తముడైన నారదుడు, దేవదేవుడు, వ్యాస మహర్షి, వీళ్ళందరూ నీ గురించి చెప్పగా నేను విన్నాను. ఆ తర్వాత ఈ అవతార మూర్తివి కూడా నీవే. నీవే ఈ ఈ అవతారాలని ఇచ్చావు. అంటే ఈ అవతారాలు ఏవి? నువ్వే తల్లివి తండ్రివి. ఆ తర్వాత నువ్వు అవతార పురుషుడివి. ఈ 9 అవతారాలు ఏవైతే ఉన్నాయో, కూర్మావతారం, రామావతారం, కృష్ణావతారం, వరహావతారం, బుద్ధావతారం, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నీవే. నువ్వే అవతారాలు ఎత్తావు. నరసింహావతారం నీదే, నరసింహుడుగా ఇచ్చావు. ఇదంతా జగత్కర్త అంటే ఈ జగత్తును రక్షించడానికి ఇన్ని అవతారాలు ఎత్తావు. అంతటి మహానుభావుడు అనమాట అనేసి ఆయన చెప్తున్నాడు. పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవామజం విభుం ఆహుస్వాం ఋషయః సర్వే దేవర్షనార్దదస్తదా అసితో దేవలో వ్యాసం స్వయం దైవ బ్రవీషమే. బ్రవీషమే నువ్వు కూడా తెలుపుతున్నావు. బ్రవీషం అంటే నువ్వు కూడా చెప్తున్నావు అదే ఆ విషయాన్నే. నువ్వెవరో అనేసి నీ గురించి నువ్వు చెప్తున్నావు. నేనే పరంధాముడిని, నేనే పరం పురుషుణ్ణి, ఇవన్నీ నువ్వు కూడా చెప్తున్నావు, వాళ్ళు కూడా చెప్తున్నారు
అన్న భావనతో ఈ శ్లోకాన్ని మనకి చాలా చక్కగా ఇది మనకు అందించారు. అందులో నారదుడి విషయం చాలా గొప్పది. ఆ తర్వాత ఈ దేవర్షుల్లో ముఖ్యులైన వారు ఎవరు? నరనారాయణవౌ, ఆ తర్వాత ఖిల్వ, క్రితో, పుత్ర, కర్ణమ, పులహస్య, వీళ్ళందరూ చాలా గొప్పవారు మహర్షులు. ఈ మహర్షులు కూడా నీ గురించి చెప్తున్నారే అన్న భావనతో ఇది చాలా చక్కగా అందించారు. ఈ ఈ శ్లోకం ఓన్లీ అర్జున తాలూకా వాచ. నెక్స్ట్ భగవంతుడు ఇంకా 14వ శ్లోకం కూడా ఆయనదే. సర్వమేతాదృతం మన్యే యన్మాం వదస కేశవ నహితే భగవాన్ వ్యక్తం విదిర్ధవాణా దానవ అనేసే ఆ 15, 14, 15 ఈ రెండు ఆ భగవంతుడి గురించే. ఆయన తాలూకా శ్లోకాలు ఎన్ని ఉన్నాయంటే 16, 17. ఈ 18వ శ్లోకం అంటే ఇప్పుడు మనం అంటే భగవాన్ వాచే. భగవాన్ వాచ ఏది 12 నుంచి 16, 12, 13, 14, 15, 16 అంటే ఈ 5 శ్లోకాలు అర్జున వాచ. అర్జునుడిదే చెప్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ భగవాన్ వాచ. భగవంతుడు ఏది చెప్పాడో విందాం. సాయిరామ్.